హలో ఎవ్రీవన్. ఈరోజు సాయంత్రం అయితే నేనైతే ఆలు పరోటా అయితే వేసుకున్నాను. ఎప్పుడు చపాతీ అన్నము అనేసి ఈరోజు కొంచెం పిల్లలు కొద్దిగా వెదర్ చల్లగా ఉంది కదా, ఏమన్నా వెరైటీ చేసి పెట్టావంటే సరేలే అనేసి ఇంకా ఆలు పరోటా అయితే వేసాను. ఇది ఎప్పుడో చేశాను 3-4 ఇయర్స్ బ్యాక్ అన్నమాట. సరే అనేసి ఇంకా కొద్దిగంత నైట్ టైమే కాబట్టి ఇంకా మనిషికి ఒక 2 పరోటా వచ్చేటట్టు ఇంకా చపాతీ పిండి అయితే కలుపుకోవాలి. మనము దీంట్లో కొద్దిగంత ఉప్పు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని చపాతీ పిండి కలిపేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇంకా 5 అయితే ఆలుగడ్డలు అయితే ఉడకబెట్టేసుకున్నాను. మంచిగా ఉడికింది. ఇంకా ఉడికిన తర్వాత నేనైతే ఇలా ఆలు అయితే ఇలా తురుముకున్నాను అన్నమాట. తురుముకుంటే కొంచెం మంచిగా ఉంటుంది. లేదంటే మనం అది పిసుక్కున్నాం అనుకో, పిసుక్కుంటేనంటే కొద్దిగా గడ్డలుగా ఉంటుంది. అలాగనేసి ఇలా తురిమేసి పెట్టేసుకున్నాను అన్నమాట. అన్ని ఆలూస్ అయితే ఈ విధంగా తురుముకున్నాను. ఇంకా తురిమేసేసుకొని ఇంకా మంచిగా అయితే ఆలు కుర్మా చపాతీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. కానీ ఆలు పరోటా అయితే ఇలా చేసుకోండి, రుచి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా దీనికైతే కొద్దిగా అయితే పోపు అయితే వేసుకోవాలి. ఒక 2 ఆనియన్స్ చిన్నవి కట్ చేసుకొని, ఒక 3-4 పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు ఇవన్నీ కట్ చేసుకొని నేనైతే ఇంకా కడాయిలో కొద్దిగంత ఆయిల్ వేసేసుకొని కొద్దిగంత జీలకర్ర వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని కొద్దిగంత ఫ్రై అయితే వేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగంత ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఇంకా దీంట్లో కొద్దిగంత నేను గరం మసాలా వేసుకున్నాను. మీరు కావాలంటే గరం మసాలా అంటే చాట్ మసాలా, లేదంటే చికెన్ మటన్ మసాలా ఏది ఉంటే అది వేసేసుకోండి. ఇంకా ఈరోజైతే వీడియో తీసింది మా పెద్ద బాబు అనమాట. కొంచెం అటు ఇటు అయితే వీడియో తీశాడు కొద్దిసేపు. ఇంకా నా వీడియోస్కి అయితే తీయడానికి హెల్ప్ చేయడానికి మ్యాక్సిమమ్ మా పెద్ద బాబే తీశాడు. పెద్ద బాబు అంటే మరీ పెద్దోడు కాదండి, చిన్నోడే అన్నమాట. ఒక 9-10 ఇయర్స్ ఉంటాడు. ఇంకా వాడి వీడియో ఎన్నికైతే కొద్దిగా హెల్ప్ అయితే చేస్తాడు. ఇంకా ఈరోజు మంచిగా ఇదైతే స్మూత్గా అయితే అయిపోయింది కదా, మొత్తం కలిపేసుకుందాం. కలిపేసుకున్న తర్వాత ఇంకా పక్కనైతే పెట్టేసుకోవాలి, చల్లారనివ్వాలి కంప్లీట్గా. ఇంక ఇది చల్లారిన తర్వాత ఇంకా చపాతీ అయితే ఇలా చేసుకోవాలి. కొద్దిగా ఇలా వేసుకొని ఇంకా దాంట్లో అయితే ఈ స్టఫ్ అయితే వేసేసుకొని ఇలా మనం పైన కిందికించి కొద్దిగంత పిండి అయితే ఇలా తీసేసుకొని మనం మొత్తం చుట్టూ అయితే కప్పుకోవాలి. ఇలా కప్పేసుకున్న తర్వాత మంచిగా పిండి అయితే చల్లుకొని ఇంకా 2 వైపులా మీకు కావాలంటే మెల్లగా చేయితో అయితే ఒత్తుకోండి. లేదు అంటే ఒకవేళ మీరు చపాతీ కట్టే ఉంటుంది కదా, చపాతీ కట్టేదైతే ప్రెజర్ అయితే ఎక్కువ ఇవ్వకండి, మెల్లగా అటు ఇటు 2 వైపులా తిప్పుకొని అయితే చేసుకోండి. ఇంకా నేనైతే ఇంకా 2, ఎందుకంటే మనకు స్టఫ్ అయితే ఉంటుంది కదా, అది పగిలిపోయి ఇదవుతుంది. ఇంక ఇలా కావాలంటే ఇలా మెల్లగా వేసేసుకోండి, లేదంటే చపాతీ కర్రతో ఒకటి ఇలా మెల్లగా ప్రెస్ చేస్తూ చేసుకోండి. నేనైతే కొద్దిగా మందంగానే చేశాను, మందంగా చేస్తే బాగుంటుంది. మీరు కావాలంటే పలసగా కూడా చేసేసుకోండి. ఇంకా నేనైతే కొద్దిగా మందంగా చేసుకుంటున్నాను. ఇంకా స్టఫ్ అయితే అప్పుడే కొద్దిగా అక్కడెక్కడ విరిగిపోతుంది. ఇంకా మనం పెద్ద చెఫ్ అయితే కాదు కదా పర్ఫెక్ట్ చేయడానికి. ఇంకా పొయ్యి మీద అయితే పెంక పెట్టేసుకొని కొద్దిగంత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇంకా ఆయిల్ వేసేసుకొని ఇంకా ఈ పరోటా అయితే పెంక మీద వేసేసుకొని పైకెంచి ఇంకొంచెం ఆయిల్ అనేది చల్లుకొని ఇంకా 2 వైపులు అయితే కాల్చుకోవాలన్నమాట మంచిగా. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఈ ఆలు కుర్మా అయితే మనం ఆల్రెడీ ఫ్రై అయితే వేసుకున్నాం కదా, ఇంకా చపాతీ అయితే తొందరగానే కాలుతుంది అన్నమాట. ఇంకా రెడీ అయితే అయిపోయింది. మన నా వీడియో ఎలా అనిపించింది? నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తుంది.